నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు శుక్రవారం నుంచి శనివారం అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. వివరాలకి వెళితే వాతావరణ శాఖ యాక్టింగ్ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా శుక్రవారం ఈరోజు మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కువైట్లో ఈరోజు మరియు రేపు దక్షిణ గాలులు చురుకుగా వీస్తాయని చెప్పేసి దీనివల్ల కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫానులు, బహిరంగ ప్రదేశాలలో దృశ్యమానత తగ్గుతూ ఉందని చెప్పేసి సముద్రంలో అలలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పి ఆయన పేర్కొన్నారు. శనివారం అర్ధరాత్రి నుంచి కువైట్లో క్రమంగా వాతావరణం మెరుగుపడుతుందని చెప్పేసి వర్షాపాతం తగ్గుతూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. ఆదివారం ఉదయం తెల్లవారుజామున ముఖ్యంగా తీర ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. అంతేకాకుండా శుక్రవారం వాతావరణం కొంచెం వెచ్చగా ఉండి ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పేసి గంటకు 20 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి గరిష్ట ఉష్ణోగ్రతలు ఈరోజు 27 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. శుక్రవారం రాత్రి వాతావరణం మధ్యస్థంగా ఉంటుందని చెప్పేసి గాలులు 15 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి కనిష్ట ఉష్ణోగ్రతలు మనం చూసుకుంటే 14 నుంచి 16 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. అలాగే శనివారం రేపు వాతావరణం మనం చూసుకుంటే వాతావరణం వెచ్చంగా మరియు పాక్షికంగా ఉంటుంది. తేలికపాటి నుంచి మితమైన గాలులు ఉంటాయని చెప్పేసి గంటకు 12 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో చురుకుగా గాలులు వీస్తాయి. గరిష్టంగా ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి ఆయన వెల్లడించారు. మరి మీ ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కువైట్లోని పలు ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.